Good afternoon class. So currently we are dealing with your mental ability session of group 2. So మన group 2 లో చూసినట్లయితే 30 మార్కులకు గాను మెంటల్ ఎబిలిటీకి సెపరేట్ సెక్షన్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసాం మనం. అందులో ఎంచి చూసినా ఒక 10 క్వశ్చన్లు 7 క్వశ్చన్ల మించి మనకు అడిగింది లేదు. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే కంప్లీట్గా 30 క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ మెంటల్ ఎబిలిటీ చెప్పారు ఇస్తాము అన్నట్టు. సో ఇన్ దాట్ కేస్ దెర్ ఆర్ 3 యూనిట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ అండ్ కరెంట్లీ లాజికల్ రీజనింగ్ పార్ట్ దగ్గర ఉన్నాం మనం. సో స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్ చూస్తున్నాం. లాజికల్ రీజనింగ్ పార్ట్లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ ఏరియాలో ఉన్నాం. సో మనం ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం సొల్యూషన్ చూద్దాం. సో ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ విల్ బి డెల్ట్. ఓకే, నో నీడ్ టు వరీ, వి విల్ సీ. ఆల్ మెన్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నా లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్ డైరెక్ట్లీ. ఫైన్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. సో ఇచ్చిన కంక్లూజన్లో ఫస్ట్ది మాత్రమే ఫాలో అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ వచ్చి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. వెరస్ థర్డ్ వచ్చి రెండిట్లో ఏదో ఒకటన్నా ఫాలో అవ్వచ్చు అని అనుకున్నప్పుడు అండ్ ఈ ఆప్షన్ జనరల్గా మీకు ఎగ్జామ్లోకి ఇవ్వరు. ఎయిదర్ ఆఫ్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్ అన్నది మోస్ట్లీ ఇవ్వరు ఎగ్జామ్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రెండు ఫాలో అవ్వవు, నెయిదర్ ఫాలోస్ ఆర్ బోత్ ఫాలోస్. ఇది టోటల్ 5 ఆప్షన్స్ అనమాట మనకి ఇచ్చినవి. ఫైన్. ఆల్ మెన్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇప్పుడు దీనికి మనం వెన్ డయాగ్రామ్ గీయాలంటే ఎలా వేస్తాం? ఆల్ మెన్ ఆర్ క్యాట్స్ అన్నాడు ఫస్ట్. సో ఆల్ మెన్ ఆర్ క్యాట్స్. సెకండ్ థింగ్ ఏమన్నారు? ఆల్ క్యాట్స్ ఆర్ all men or dogs. Sorry, నేను conclusion చూసాను. Without seeing conclusion, first let me go with the statement. Okay, first what is the statement given? All men or dogs. So all men or dogs. What is the second statement given? All dogs are cats. So all dogs are cats. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆల్ అని, సమ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు మనం ఎలా డీల్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని? ఓకే, సో కంక్లూజన్స్ చూద్దాం. ఆల్ మెన్ ఆర్ క్యాట్స్ అన్నది కంక్లూజన్. ఎస్, ఆల్ మెన్ ఆర్ క్యాట్స్ ఖచ్చితంగా కదా. సో ఇది ఇన్నర్ సర్కిల్లో ఉంది. సో డెఫినెట్లీ మెన్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ క్యాట్స్. ఇన్ దాట్ కేస్ ఆల్ మెన్ ఆర్ క్యాట్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో దిస్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్, ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. క్యాట్స్ ఆల్ ఆర్ మెన్ కాదు కదా. క్యాట్స్ వచ్చేసి సూపర్ సెట్, మెన్ అనేది సబ్సెట్. సో చిన్న సర్కిల్ వచ్చి మెన్లో ఉంది, పెద్ద సర్కిల్ వచ్చి క్యాట్ ఉంది. సో ఇట్ కెన్ బి మోర్ దాన్. సో క్యాట్స్ కెన్ కంప్రైజ్ మోర్ దాన్ మెన్. Definitely your option 2, your conclusion 2 doesn't follow, but conclusion 1 definitely follows. So your answer would be, ideal answer would be A. So let me check. Ideal answer is A, right? A is the correct answer. Coming to next problem. All film stars are playback singers. If you have any doubts, please stop me anywhere. I'm open for the doubts too. I'll be continuing with the flow. Fine. So statement 1, statement 2 చూద్దాం. All film stars are playback singers అని అన్నాడు. All film stars are playback singers. All film stars are film directors అన్నారు కదా. సో ఓకే, all film stars are playback singers. Next, all film directors are film stars. All film directors are film stars. So all film directors are film stars అన్నారు. అప్పుడు ఈ రెండింటిని మనం కొరిలేట్ చేసుకోగలిగితే వచ్చే రిజల్టెంట్ వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఫిల్మ్ డైరెక్టర్స్, స్టార్స్, ప్లేబ్యాక్ సింగర్స్. So this is your resultant diagram where in the first statement they have given that all film stars are playback singers. So if all film stars are playback singers, this will be your Venn diagram. Then later on he has mentioned that all film directors are or film stars. In that case you can see that this S is an inner circle of playback singers. అలాంటప్పుడు దీన్ని మెర్జ్ చేసుకోవచ్చు కదా. మెర్జ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన రిజల్టెంట్ వెన్ డయాగ్రామ్ ఏంటి? డైరెక్టర్స్ ఇన్నర్ సర్కిల్, దాని మీద స్టార్స్, దాని మీద ప్లేబ్యాక్ సింగర్స్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్కి వెళ్దాం. What is the statements? Conclusions given. All film directors are playback singers. All film directors are playback singers, right? Correct కదా?
అందరి డైరెక్టర్స్ ఖచ్చితంగా ప్లేబ్యాక్ సింగర్స్ బికాస్ ఇట్ ఈస్ ఎ ఇన్నర్ సర్కిల్. ఓకే, సో స్టేట్మెంట్ 1 is definitely correct. Statement 2, some film stars or film directors. Some film stars or film directors కరెక్టే కదా. ఖచ్చితంగా కొంతమంది అయితే స్టార్స్లో ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకు? ఇది సూపర్ సెట్, ఇది సబ్సెట్ కాబట్టి. సో డెఫినెట్లీ దెర్ ఆర్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఫిల్మ్ స్టార్స్. సో డెఫినెట్లీ both two statements are right. So in that case, what would be my answer? My option would be E, both two follows. Both. So both are right answers. Next, all pens are roads. So all pens are roads. So subject లో ఏదైతే వస్తుందో ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ అదే అవుతుంది. సింపుల్, అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది వస్తే అది ఇన్నర్ సర్కిల్. నెక్స్ట్, ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్. ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్ అంట. ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్. మళ్ళీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అండ్ ఇచ్చారు. సో యూ కెన్ డ్రా దిస్ సర్కిల్. ఇన్ దాట్ కేస్ లెట్స్ గో విత్ ద కంక్లూజన్స్. ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్. చూద్దాం, ఆల్ హౌసెస్ పెన్సా? కాదు. ఆల్ పెన్స్ ఆర్ హౌసెస్ అండ్ సమ్ హౌసెస్ ఆర్ డెఫినెట్లీ పెన్స్. సో స్టేట్మెంట్ 1, కంక్లూజన్ 1 ఖచ్చితంగా రాంగ్. ఓకే, సమ్ హౌసెస్ ఆర్ పెన్స్. ఇందాకే కదా చెప్పుకున్నాం మనం. వెన్ ఆల్ పెన్స్ ఆర్ హౌసెస్ మనం డీల్ చేసినట్లయితే కన్వర్స్ రిలేషన్ మనం ఎప్పుడైతే చూసామో ఆల్ పెన్స్ ఆర్ హౌసెస్ అనుకున్నప్పుడు దీని కాన్వర్స్ ఆర్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? సమ్ హౌసెస్ ఆర్ పెన్స్. అంతేనా? సో స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 రాంగ్. So what is my answer? Only statement 2 kabatti B. Option B is my right answer. Next, let's check. Option B is my right answer. Next, all huts are mansions and all mansions are temples. So ఇది కామన్ గా వచ్చే ఎగ్జాంపుల్ కదా. ఆల్ అని వచ్చిన ఎగ్జాంపుల్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత సమ్ వస్తుంది. సో ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఎక్సర్సైజ్ ఉందన్నమాట ఫర్ మోర్ ప్రాక్టీస్. ఆల్ హట్స్ ఆర్ మ్యాన్షన్స్, ఆల్ మ్యాన్షన్స్ ఆర్ టెంపుల్స్. ఈజీగా చూసేద్దామా ఇక్కడే. ఆల్ హట్స్ ఆర్ మ్యాన్షన్స్ అండ్ ఆల్ మ్యాన్షన్స్ ఆర్ టెంపుల్స్. ఇన్ దాట్ కేస్ సమ్ టెంపుల్స్ ఆర్ హట్స్. సమ్ టెంపుల్స్ ఆర్ హట్స్ కరెక్టే కదా. కార్నర్స్ రిలేషన్ డెఫినెట్లీ. సమ్ టెంపుల్స్ ఆర్ మ్యాన్షన్స్. సమ్ టెంపుల్స్ ఆర్ మ్యాన్షన్స్ అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇన్నర్ సర్కిల్కి వెళ్ళే కొద్దీ సమ్ అని అంటాం, అవుటర్ సర్కిల్తో రిలేషన్ చెప్పే కొద్దీ ఆల్ అంటాం. ఆల్రెడీ చూసుకున్నాం మనం కన్వర్స్లో. సో డెఫినెట్లీ బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది? ఈ అవుతుంది. సో లెట్స్ చెక్. మై ఆన్సర్ ఈస్ ఈ. ఫోర్త్ వన్ ఈ. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఆల్ వాటర్ ఈస్ డివైన్. ఆల్ వాటర్ ఈస్ డివైన్. ఆల్ టెంపుల్స్ ఆర్ డివైన్. ఆల్ టెంపుల్స్ ఆర్, ఇది కొంచెం సపరేట్గా చెప్తాను బికాస్ ఐ హ్యావ్ టు మెర్జ్ బోత్ కదా. ఆల్ వాటర్ ఈజ్ డివైన్. ఆల్ వాటర్ ఈజ్ డివైన్ అండ్ ఆల్ టెంపుల్స్ ఆర్ డివైన్ అని అన్నాడు. సో నేను దీన్ని మెర్జింగ్ వన్ డయాగ్రామ్ గీసుకునేటప్పుడు ఎలా వేసుకోవాల్సి వస్తుంది? నాకు టెంపుల్కి వాటర్కి రిలేషన్ ఏమైనా చెప్పారా? చెప్పలేదు. సో దే haven't given me any kind of relation between temple and water, but only they both are related with divine. Okay, in that case I can draw two types of possibilities untadi. Number one, if this is divine, it is water and temple, or another possibility is water and temple might have some kind of relation and divine. There is a third possibility too, where water, temple and divine. Fourth possibility too, inner circle temple, outer circle water and inka full circle lo divine. They haven't given me, these are the possibilities, because they haven't given me any relationship between water and temple. All these are the possibilities that can occur, antena, but I am not sure of any of the possibility. Alantappudu I can't conclude anything. ఏ ఒక్కటి conclusion అనేది నేను ప్రాపర్ గా కంక్లూడ్ చేయలేను. సో లెట్స్ గో. ఆల్ వాటర్ ఇస్ డివైన్, ఆల్ టెంపుల్స్ ఆర్ డివైన్ అని ఇచ్చాం. ఆల్ వాటర్ ఇస్ టెంపుల్ అని అన్నాడు. జస్ట్ ఎ సెకండ్.
సో నేను ఇందాకే చెప్పాను వాటర్కి టెంపుల్కి ఏ రకమైన రిలేషన్ చెప్పలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్. వాటర్ టెంపుల్ ఇంక్లూడింగ్ ఎక్కడున్న స్టేట్మెంట్ అది కంప్లీట్ ఇగ్నోర్ చేయొచ్చు బికాజ్ ఐ హెవెంట్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ కంక్లూజన్. సో స్టేట్మెంట్ కంక్లూజన్ 1 డెఫినెట్లీ డజంట్ ఫాలో. ఆల్ టెంపుల్స్ ఆర్ వాటర్, ఈ రెండు స్టేట్మెంట్స్ నేను చూపిస్తా. ఆల్ వాటర్ ఇస్ టెంపులా? ఆల్ వాటర్ ఇస్ టెంపుల్. ఈ కేసు చెప్పారు. ఇంకో కేసు ఆల్ టెంపుల్ ఇస్ డివైన్, ఆల్ టెంపుల్ ఈజ్ వాటర్ అని అన్నాడు. కానీ ఈ రెండు అన్సర్టైనిటీ, వీ డోంట్ హ్యావ్, దేర్ కెన్ బి పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ బోత్, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ conclusion statement or the proper occurrence of the given statement. So definitely both doesn't follow. So my answer is neither 1 nor 2 ante D antena D, if neither conclusion nor 2 follows. Let's cross verify. Fifth one D, neither 1 nor 2. Next sixth statement చూద్దాం. All cars are cats, all fans are cats. So all cars are cats. Cars cats ఒకటే కాబట్టి R అని తీసుకుంటున్నాను. All cars are cats. ఓకేనా? Now all fans are cats. All fans are cats. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కార్ గురించి ఫ్యాన్స్ గురించి రిలేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సెంటెన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యాన్ ఆర్ కార్ రిలేటెడ్ ఎనీ స్టేట్మెంట్ దట్ విల్ డెఫినెట్లీ వోంట్ ఫాలో. ఓకే, అక్కడే మనకి ఈజీగా ఎలిమినేట్ చేయగలం, లైక్ విత్ ఇన్ నో టైం ఎలిమినేట్ చేయొచ్చు. చెప్పానా, కార్ ఫ్యాన్స్ ఏదన్నా సరే అది ఖచ్చితంగా ఏ రకమైన కంక్లూషన్ మనం తీసుకోలేం. రెండు స్టేట్మెంట్స్ అదే ఉన్నాయి. సో మై ఆన్సర్ ఈస్ డైరెక్ట్లీ డి. కళ్ళు మూసుకొని చెప్పేచ్చు ఆన్సర్ ఇస్ డి అని. సో దిస్ ఇస్ సిక్స్త్ స్టేట్మెంట్, రైట్? Where is the sixth one? Sixth one is D. Next, seventh one. All pens are chalks and all chairs are chalks. All pens are chalks and all chairs. Chairs are అని తీసుకుంటాను. All chairs are chalks. ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే ఈ రెండుకి రిలేషన్ చెప్పారా? సో chairs ki pens ki no relation. I don't know any relation, so definitely I cannot conclude anything. So if there is anything related to pens or chalks, pens, chalks, I can eliminate option conclusion 2 directly, right? All pens are chalks. Yes, pens and chairs. Yeah, pens and chairs can be eliminated. So pens and chairs can be eliminated because they haven't given me any of the statement. Now some chalks are pens, is it the converse of this? When all pens are chalks, which means that some chalks are definitely pens. That is a converse statement which we have learned. Converse statement yesterday we have seen. So definitely if all pens are chalks, there are some chalks which are definitely pens. So what is the statement that follows? Only conclusion 2 follows. Next, let me go and check. Is it seventh one? Yes, seventh one. Answer is B. Next, eighth. All good athletes win, all good athletes eat well. So win and eat well. All good athletes eat well and win and eat. Whatever it is, win and eat both same one, you know. But did they tell any relation between win and eat? No, no relation told. All good athletes win and all good athletes eat well. That is what they have given. Let it be for now. Let's go with the conclusion. All those who eat well are good athletes. Now, did they tell me any relation between eat well, all those eat well or good athletes? Now, see clearly, all good athletes win, all good athletes eat well. Those who are athletes will generally eat well. That is what they have given. In converse, what you will write? Some who eat well are athletes. Are you able to understand? Conversely, are you able to understand or not? See,
ఆల్ గుడ్ అథ్లెట్స్ ఈట్ వెల్. దాన్ని మనం కాన్వర్స్గా రాయాలి, అంటే ఉన్న మీనింగ్ని మార్చకూడదు, బట్ కాన్వర్స్గా రివర్స్లో రాయాలి. ఎలా రాస్తాం? ప్రతి ఒక్క అథ్లెట్ మంచిగా తినేవాడే అని అన్నారు, కానీ ఇక్కడ చూడండి కంక్లూజన్ ఏమిచ్చాడు, ఎవరైతే మంచిగా తింటారో వాళ్ళంతా అథ్లెట్సే అంటున్నారు. తప్పు కదా, మెయిన్ స్టేట్మెంట్ క్రక్స్ పాయింట్ పోయినట్టే కదా. దీన్ని ఎలా రాయొచ్చు? కొంతమంది ఎవరైతే బాగా తింటారో వాళ్ళు అథ్లెట్స్, అంటే సమ్ హూ ఈట్ ఫుడ్ వెల్ దే ఆర్ అథ్లెట్స్. సో విల్ కంక్లూజన్ 1 ఫాలో? నో. ఆల్ దోస్ హూ విన్ ఈట్ వెల్. విన్కి ఈట్కి రిలేషన్ ఏమైనా చెప్పారా? ఇందాకే మనం అనుకున్నాం కదా, ఈ వెన్ డయాగ్రామ్ నువ్వు చూసినట్టయితే విన్కి ఈట్కి మధ్య రిలేషన్ ఏమైనా చెప్పారా? చెప్పలేదు, అంతే కదా. సో డెఫినెట్లీ మై ఆప్షన్ వుడ్ బి డి. చూద్దాం. సో ఈ కంక్లూజన్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వదు. జస్ట్ ఎ సెకండ్. సో మై ఆన్సర్ వుడ్ బి డి. 8th D. క్లియర్ కట్లీ 8th ఆప్షన్ ఇస్ డి. వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దాన్ని మించిపోకూడదు. మనకు జనరలైజ్గా ఒక స్టేట్మెంట్ వచ్చేస్తుంది, నిజమేలే వాళ్ళు అదే కదా ఇచ్చిన స్టేట్మెంట్ అని. నెవర్ ఫర్గెట్ దిస్ కాన్వర్స్ అండ్ డిఫరెంట్ అబ్జర్వ్డ్ అండ్ రూల్స్. ఖచ్చితంగా మర్చిపోకూడదు. కాంట్రాపోజిషన్, కాన్వర్స్, దెన్ యువర్ అబ్వర్స్. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే వెన్ డయాగ్రామ్స్ ఈజీ. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ మినిస్టర్ ఈజ్ అ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. సో మళ్ళీ బొమ్మ వేసుకుందాం. ఎవ్రీ మినిస్టర్ ఈజ్ అ స్టూడెంట్ అన్నాడు. ఎవ్రీ మినిస్టర్ ఈజ్ అ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ కలిపేచ్చా రెండు? దాని అర్థం ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనే కదా, క్లియర్ కట్గా. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూద్దాం, కంక్లూజన్స్ చూద్దాం. ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్, ఫస్ట్ అదే కదా కంక్లూజన్ మనం డ్రా చేసింది. సో ఎవ్రీ మినిస్టర్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్నర్ సర్కిల్. సమ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ స్టూడెంట్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ outer circle. All ministers are inexperienced and some inexperienced are definitely ministers. So both statements are right. Option E, both 1 and 2 are right conclusions for the given statements. So let's cross verify. So your answer is E. Next, all tubes are handles. సో ఇవన్నీ ఆల్ వస్తాయి, తర్వాత సమ్ వస్తుంది. సో బీ విత్ పేషెన్స్, అండర్స్టాండ్ మోర్. ఆల్ ట్యూబ్స్ ఆర్ హ్యాండిల్స్. సో ఆల్ ట్యూబ్స్ ఆర్ హ్యాండిల్స్. ఇలాంటప్పుడు స్పీడ్ పెంచుకోవాలి. సేమ్ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు మనం ఇంకొంచెం స్పీడ్గా చేయగలగాలి. ఆల్ ట్యూబ్స్ ఆర్ హ్యాండిల్స్ అండ్ ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్. ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ చెప్పారా? సో ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ట్యూబ్స్ ఆర్ కప్స్, ఖచ్చితంగా స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్ చెప్పాను కదా, కప్స్కి ట్యూబ్స్కి ఏదన్నా సరే డెఫినెట్లీ తప్పు. ఓకే, అంతేనా? ఓకే, నెక్స్ట్, సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ కప్స్. సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ కప్స్. చూద్దాం ఎలా సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ కప్స్. ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్, దెన్ సమ్ హ్యాండిల్స్ ఆర్ కప్స్ కదా, ఆర్ నాట్ కప్స్ ఎలా అవుతుంది? ఎలా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్. ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్ ఖచ్చితంగా కాదు. డెఫినెట్లీ ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్ డెఫినెట్లీ కాదు. అంతే కదా, రెండు తప్పే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. సి ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే, లెట్ మీ గో విత్ ద స్లో వే. ఆల్ ట్యూబ్స్ ఆర్ handles, first statement. Second statement, all cups are handles. All cups are handles. కానీ ఈ రెండు రిలేషన్ మధ్యలో ఏమీ చెప్పలేదు. సో ఎనీథింగ్ ఇన్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిట్వీన్ కప్స్ ఆర్ టేబుల్స్ విల్ నెవర్ బి అ ప్రాపర్ కంక్లూజన్. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకు? కప్స్ ట్యూబ్స్ గురించి కంబైన్డ్గా నాకేమీ చెప్పలేదు. సో స్టేట్మెంట్ 1 డెఫినెట్లీ రాంగ్. సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ కప్స్. ఇప్పుడు చూద్దాం ఈ స్టేట్మెంట్. ఆల్ కప్స్ ఆర్ ఏమి ఇచ్చారు? ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్ అన్నారు. దీని కాన్వర్స్ స్టేట్మెంట్ ఏంటి?
What is the converse statement? What is the converse statement? Some handles are cups. అంతే కదా? ఫాల్స్ అంటున్నాను, ఫాల్స్ అని అంటున్నాను. సో ఇన్ కేస్ మీరు దీన్ని అదే నెగేషన్ ఎండ్లో చూడాలంటే ఎలా చూడొచ్చు అన్నది చూద్దాం. ఏది కాంట్రాపోజిషన్లో, కాంట్రాపోజిషన్లో నెగిటివ్ వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ కప్ ఆర్ నాట్ నాన్ కప్స్. ఇదే కాంట్రాపోజిషన్, సిపి అని రాస్తున్నాను. కాంట్రాపోజిషన్లో చూస్తే సమ్ హ్యాండిల్స్ ఆర్ నాట్ నాన్ కప్స్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో డివియేట్ కాకూడదు. సో మై ఆన్సర్ ఈస్ డి, నెయిదర్ వన్ నాట్ టు ఫాలోస్. నెక్స్ట్, అంతే కదా, ఆప్షన్ డి కరెక్టా? నెక్స్ట్ 11th one, all bags are cakes. All bags are cakes. All lamps are cakes. All lamps are cakes. ఇప్పుడు బ్యాగ్స్ కి ల్యాంప్స్ కి ఏమైనా రిలేషన్ చెప్పాడా? బ్యాగ్స్ కి ల్యాంప్స్ కి ఏ రిలేషన్ లేదు. సో స్టేట్మెంట్ 2 డైరెక్ట్లీ ఎలిమినేట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1, some lamps are bags. చెప్పలేదు కదా అది కూడా. సో రెండు తప్పే. When they are not giving you proper statement, definitely that is not right. All bags are cakes and all lamps are cakes. So as they haven't mentioned anything, you cannot. So here they have given you option C as either one or two can follow. Option either one or two follow అనడానికి ఏ ఆప్షన్ కైనా కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ స్టేట్మెంట్ తీసుకున్నా పాసిబిలిటీ దేనికైనా ఉంటుంది. సో దే హావ్ గివెన్ యూ సి, బట్ ఇన్ యువర్ గ్రూప్ 2 ఎగ్జామ్ మనకి ఇచ్చేది 4 ఆప్షన్స్ ఇస్తారు. దానిలో ఎయిదర్ అన్న ఆప్షన్ ఉండదు. ఎయిదర్ వన్, ఐ మీన్ ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్ ఆర్ సెకండ్ కంక్లూజన్ ఫాలోస్ ఆర్ బోత్ ఫాలోస్ ఆర్ నైదర్ ఫాలోస్. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ ఆ ప్రకారం చేయాలి అనుకుంటే సి రాదు. ఏమొస్తుంది? నైదర్ బోత్. రెండు ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా చెప్పనప్పుడు ఖచ్చితంగా కంక్లూజన్ అయితే కాదు. ఓకే, ఫైన్. నెక్స్ట్, సో నేను ఆ గ్రూప్ 2 ప్రకారమే చెప్తున్నాను కాబట్టి ఆ ప్రకారమే ఫాలో అవుతాను. నెక్స్ట్, ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. ఆ లెక్కను చూసినప్పుడు మనము పాసిబిలిటీ చూసుకుంటే ప్రతిదానికి పాసిబుల్ అనే చెప్పాలి, కరెక్ట్ చూసుకోండి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ పాసిబిలిటీ క్వశ్చన్స్, వీఆర్ డైరెక్ట్లీ స్టికింగ్ ఆన్ టు ద ఎగ్జాక్ట్ కంక్లూజన్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్. ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. సో ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్. సమ్ వాటర్ ఆర్ బోట్స్. ఇప్పుడు బోట్స్కి రోడ్స్కి ఎటువంటి రిలేషన్ చెప్పలేదు. సో దాని గురించి ఏమిచ్చినా ఆన్సర్ తప్పే. బోట్స్, రోడ్స్ ఇది కాదు. ఆల్ వాటర్స్ ఆర్ బోట్స్ చెప్పలేదు కదా అది కూడా. సో వాట్ ఈస్ మై ఆన్సర్? డి, నెయిదర్ వన్ నాట్ టు ఫాలోస్. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా అర్థం కాకపోయినా ఏమన్నా మళ్ళీ చెప్పాలి అని అనిపించినా, ఐ మీన్ మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకున్నా, ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎల్స్ ఐ విల్ బి రన్నింగ్ అప్ విత్ ద ఫ్లో. ఓకే, ఫైన్. సో 12th ఆప్షన్ ఏంటి? 12th డి. నెక్స్ట్, ఆల్ జంగల్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. ఆల్ జంగల్స్ ఆర్ టైగర్స్. తర్వాత సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. సో జంగల్ కి హార్సెస్ కి రిలేషన్ చెప్పలేదు. సో జంగల్ హార్స్ ఎక్కడ రిలేషన్ ఉంది? జంగల్ హార్స్. బోత్ డజంట్ ఫాలో, బట్ ఎయిదర్ ఆఫ్ ద కేసెస్ డెఫినెట్లీ ఫాలోస్. బట్ బోత్ డజంట్ ఫాలో. ఓకే, ఎయిదర్ ఆఫ్ ద కేసెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. నో హార్సెస్ ఇస్ జంగల్, ఇదో కేసా? నో హార్సెస్ ఇస్ జంగల్ కదా. ఇంకో కేసు ఎలా రాసుకోవచ్చు? జంగల్, టైగర్, ఇది హార్స్. సో డెఫినెట్లీ సమ్ కెన్ బి. ఈ బోత్ ప్రాబబిలిటీ రెండిటికి ఉంది. యాజ్ దే హెవెంట్ గివెన్ మీ ఎగ్జాక్ట్ రిలేషన్ బిట్వీన్ బోత్, దీస్ బోత్ కెన్ బి ప్రాబబిలిటీ. సో ఆ లెక్క చూసుకుంటే బోత్ స్టేట్మెంట్ ఫాలోస్, బట్
యాజ్ వీ కెనాట్ కంక్లూడ్ ఎనీథింగ్ ప్రాపర్లీ, నేను మీ గ్రూప్ 2 ప్రకారం అయితే నెయిదర్ 1 నాట్ 2 ఫాలోస్ అని చెప్తాను. కరెక్ట్ చెప్పాలంటే సి, అంతేనా? 13th one సి. ఆన్సర్ ఇస్ సి బికాస్ బోత్ హ్యావ్ ఈక్వల్ ప్రాబిలిటీస్ టు అక్కర్. క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ 14th బి, సారీ 14th క్వశ్చన్. ఫైన్, చూద్దాం. ఆల్ బర్డ్స్ ఆర్ tall. All birds are tall. Next, some tall are hen. Some tall are hen. అంతేనా? ఇప్పుడు ఈ సమ్ టాల్ లో బర్డ్స్ ఇన్వాల్వ్ కాదనుకో, మళ్ళీ దీనికి రెండు ప్రాబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్? బర్డ్, టాల్ అండ్ సమ్ బర్డ్స్ కెన్ ఆల్సో బి హెన్. ఈ రెండు ప్రాబిలిటీస్ ఉంటాయి. కానీ బేసిక్గా బర్డ్కి హెన్కి రిలేషన్ చెప్పలేదు. ఓకే, ఫైన్. సో సమ్ బర్డ్స్ ఆర్ హెన్స్ చెప్పాను కదా, బర్డ్కి హెన్కి రిలేషన్ చెప్పలేదని చెప్పి. సో స్టేట్మెంట్ 1 తప్పు అంటాను నేను. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సమ్ హెన్స్ ఆర్ టాల్, కాన్వర్సే కదా. సమ్ టాల్ ఆర్ హెన్స్ అనుకున్నప్పుడు సి క్లియర్లీ, సమ్ టాల్ ఆర్ హెన్స్ అనుకున్నప్పుడు సమ్ హెన్ ఆర్ టాల్ కూడా కాన్వర్స్ రిలేషనే కదా రెండు. సో డెఫినెట్లీ బి ఈజ్ కరెక్ట్. ఇందాకే చూసాం మనం 14th బి కరెక్ట్. సో లీవ్ ఇట్. నెక్స్ట్ 15th స్టేట్మెంట్. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్, సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్డ్స్. క్లారిటీ చూడండి. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్. సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్డ్స్. సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్డ్స్ ఇక్కడైనా రాసుకోవచ్చు, ఆర్టిస్ట్ తో పాటు రిలేషన్ లో పెట్టుకోవచ్చు డ్రంకర్డ్స్. ఇది ఎస్ అంటే స్మోకర్స్. ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. బట్ బేసిక్ గా ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏది, ఆర్టిస్ట్ కి డ్రంకర్డ్స్ కి మధ్య రిలేషన్ చెప్పలేదు. ఓకే, సో ఆర్టిస్ట్ డ్రంకర్డ్స్ కెన్ బి ఎలిమినేటెడ్. సమ్ ఆర్టిస్ట్ ఆర్ నాన్ డ్రంకర్స్ ఆర్ నాన్ స్మోకర్స్. వెయిట్, సమ్ డ్రంకర్డ్స్ ఆర్ నాట్ స్మోకర్స్. వెయిట్, సో ఫస్ట్ లెట్ మీ సీ ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయగలం చూద్దాం. ఆర్టిస్ట్ కి డ్రంకర్డ్స్ కి రిలేషన్ చెప్పలేదు. ఆర్టిస్ట్ డ్రంకర్డ్స్ ఇచ్చారా కలిపి? ఎక్కడ ఇవ్వలేదు. ఆర్టిస్ట్ డ్రంకర్డ్స్ రిలేషన్ ఇవ్వలేదు. సో ఫర్దర్ గా చూద్దాం. ఆల్ స్మోకర్స్ ఆర్ ఆర్టిస్ట్. కాన్వర్స్ రిలేషన్ చూడండి. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్ అన్నప్పుడు కాన్వర్స్ ఏమొస్తుంది? సమ్ స్మోకర్స్ ఆర్ ఆర్టిస్ట్. అప్పుడు ఇది తప్పే కదా. స్టేట్మెంట్ 1 డెఫినెట్లీ రాంగ్. సమ్ డ్రంకర్డ్స్ ఆర్ నాన్ స్మోకర్స్. సో నాట్ నాన్ స్మోకర్స్ అయితే కరెక్ట్. నాట్ స్మోకర్స్ అనేది కన్ఫర్మ్ గా చెప్పలేదు. ఏమో అందరూ అవ్వచ్చేమో తెలియదు కదా. సో 15th would be D. Where is this? 15th వచ్చి ఆప్షన్ D. నెక్స్ట్ సమ్ హెన్స్ ఆర్ కౌస్. సో ఇప్పుడు నుంచి సమ్ స్టార్ట్ అయినట్టుంది. ఓకే, నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫన్. సమ్ హెన్స్ ఆర్ కౌస్. సమ్ హెన్స్ ఆర్ కౌస్. సమ్ అని ఇచ్చారు, ఆల్ అని ఇవ్వలేదు. సో వెన్ డయాగ్రామ్ ఈక్వల్ గా వేసుకోవాలి నేను. ఓకే, నెక్స్ట్ ఆల్ కౌస్ ఆర్ హార్సెస్. కౌస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని హార్స్లే అంట. H1 పెడతాను ఎందుకంటే ఇక్కడ హెన్ అని ఇచ్చా కదా. ఇప్పుడు కరెక్ట్ గా చూసినట్లయితే సమ్ హెన్స్ ఆర్ డెఫినెట్లీ హార్సెస్ కదా. రిలేషన్ అర్థమైపోయిందా? ఎలాగైతే కౌస్ తో కొన్ని కౌస్ హెన్నా, సమ్ కౌస్ హెన్ అయినప్పుడు అండ్ ఈ కౌస్ అన్ని హార్సులు అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని హార్సులు హెన్స్ అవుతాయి, కొన్ని హెన్లు హార్సులు అవుతాయి. అది కాన్వర్సేషన్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు చూద్దాం. సమ్ హార్సెస్ ఆర్ హెన్స్. సమ్ హార్సెస్ ఆర్ హెన్స్ ఖచ్చితంగా కరెక్టే. సో డెఫినెట్లీ కంక్లూజన్ 1 కరెక్ట్. సమ్ హెన్స్ ఆర్ హార్సెస్ కరెక్టే. కాన్వర్సేషన్ కూడా కరెక్టే కదా. సో డెఫినెట్లీ బోత్ ట్రూ ఫాలోస్. మై ఆప్షన్ వుడ్ బి E. Definitely E is my answer. Next 17th. Some pastries are toffees and all toffees are chocolates. Some pastries are toffees. Some అని వచ్చిన ప్రతి చోట మనం తీసుకోవాల్సిన వెన్ డయాగ్రామ్ ఎలాగా? ఈక్వల్ సర్కిల్స్. సో ఏమి ఇచ్చాడు? సమ్ పేస్ట్రీస్ ఆర్ టాఫీస్ ఇచ్చాడు. సమ్ పేస్ట్రీస్ ఆర్ టాఫీస్ అండ్ ఆల్ టాఫీస్ ఆర్ chocolates. All toffees are chocolates. That means that
some pastries are some chocolates and some chocolates are definitely some pastries. అంతేనా? ఇప్పుడు మన రిలేషన్ పోదాం. Some chocolates are toffees. Some chocolates are toffees. కరెక్ట్ రిలేషన్ చూడండి. ఇప్పుడు ఆల్ టాఫీస్ ఆర్ చాక్లెట్స్ అనుకున్నప్పుడు కాన్వర్స్ రిలేషన్ ఏమవుతుంది? సమ్ చాక్లెట్స్ ఆర్ టాఫీస్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 డెఫినెట్లీ కరెక్ట్. నెక్స్ట్, సమ్ టాఫీస్ ఆర్ నాట్ పేస్ట్రీస్. ఎలా? ఆర్ పేస్ట్రీస్ అన్నది కన్ఫర్మేషన్ తెలుసు కానీ నాట్ పేస్ట్రీస్ అన్నది కన్ఫర్మేషన్ నాకు తెలుసా? తెలియదు. సో వాట్ ఈస్ ద వన్ విచ్ ఫాలోస్? ఓన్లీ కంక్లూజన్ 1. సో లెట్ మీ గో అండ్ చెక్. 17th one ఏ. సో ఖచ్చితంగా ఏనే కరెక్ట్. నెక్స్ట్, సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అండ్ ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. కొంతమంది కింగ్స్ క్వీన్స్. తర్వాత ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. అంతేనా? ఇప్పుడు అలాంటప్పుడు కొంతమంది కింగ్స్ కూడా బ్యూటిఫులే. సో సమ్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ సమ్ బ్యూటిఫుల్ ఆర్ కింగ్స్. కాన్వర్స్ రిలేషన్ రెండు కరెక్టే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ కాదు, సమ్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. అంతేనా? తప్పు. సమ్ కింగ్స్ ఆర్ ఓన్లీ బ్యూటిఫుల్. ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ కాదే, క్లియర్గా చెప్పాడు కదా కొంతమంది కింగ్సే క్వీన్స్ అని. సో ఆల్ ఎక్కడి నుంచి వచ్చింది? సో డెఫినెట్లీ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఫర్ 18th what I can conclude? I can conclude D. Neither one nor two conclusion follows. Option D, neither one nor two follows. Next, all men are married, some men are educated. So all men, I'll keep it as E. All men are married and some men are educated. Some men are, okay, I am taking E, fine, let me represent it as first men as 1, married as 2 and educated as 3. Okay na? Let me take this representation to ease you. First ఏమి ఇచ్చారు? ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ అన్నాడు. అంతమంది మగవాళ్ళు మ్యారీడ్ అని అన్నారు. సో ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ అండ్ సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాడు. ఆల్రెడీ సబ్సెట్ లోంచి రిలేషన్ వస్తుంది. సో ఇక్కడే వస్తుంది అది. సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు క్లారిటీ చూద్దాం. ఈ ఎడ్యుకేటెడ్ అనే రిలేషన్లో ఒకసారి క్లారిటీగా ఇదే ఇమేజ్ చూద్దాం మళ్ళీ. ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ అండ్ సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అని అన్నాడు. ఇప్పుడు థర్డ్ దానికి సెకండ్ దానికి నాకు రిలేషన్ ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు నాకు దీని నుంచి రెండు సొల్యూషన్స్ పాసిబిలిటీ. నెంబర్ 1, మెన్ ఎడ్యుకేటెడ్ దీని సబ్సెట్ అయినప్పుడు. వెయిట్ ఎ సెకండ్, ఇది ఒక పాసిబిలిటీ. వాట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ? ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ and some are educated. అయిపోయిందా? రెండు రిలేషన్ కరెక్టేనా? సో నాకు ఇక్కడ మ్యారీడ్కి ఎడ్యుకేషన్ మధ్య రిలేషన్ చెప్పలేదు, క్లియర్ కట్గా చెప్పలేదు. సో లెట్స్ సీ 19th one కదా. సమ్ మ్యారీడ్ ఆర్ ఎడ్యుకేటెడ్. సమ్ మ్యారీడ్ ఆర్ డెఫినెట్లీ ఎడ్యుకేటెడ్ కదా, బికాస్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. సమ్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్, సో సమ్ మ్యారీడ్ ఆర్ డెఫినెట్లీ ఎడ్యుకేటెడ్. సో స్టేట్మెంట్ 1 డెఫినెట్లీ ఫాలోస్. సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ మ్యారీడ్ కరెక్టే. ఎందుకు? వాళ్ళు రెండింటి గురించి సమ్ అనే చెప్పాడు, ఫుల్గా ఏ విషయానికి చెప్పలేదు. సో డెఫినెట్లీ బోత్ విల్ ఫాలో. సో 19th one విల్ గో విత్ డి, సారీ ఈ బోత్ ఫాలోస్ ఈ. సో డెఫినెట్లీ ఈ. నెక్స్ట్ 20th one చూద్దాం. ఓకే ఫైన్. Some dedicated souls are angels and all social workers are angels.
సమ్ డెడికేటెడ్ సోల్స్, సో డెడికేటెడ్ కాబట్టి డి తీసుకుందాం. సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ ఏంజల్స్, సమ్ డెడికేటెడ్ సోల్స్ ఆర్ ఏంజల్స్. ఇంకొకటి ఏమన్నారు? సో ఆల్ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్, ఆల్ సోషల్ వర్కర్స్ ఆర్ ఏంజల్స్ అని అన్నాడు. అంటే ఇప్పుడు సోషల్ వర్కర్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, 2 పాసిబిలిటీస్. సో నేను ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ డెడికేటెడ్ సోల్స్ ఏంజల్స్, ఇందులో సోషల్ వర్కర్స్ ఆర్ డెడికేటెడ్ సోషల్ వర్కర్స్ ఆర్టిస్ట్, రెండు. బట్ ఇక్కడ నాకు అస్సలు చెప్పండి ఏ విషయం అయితే ఆ రెండిట్లో సోషల్ వర్కర్స్కి డెడికేటెడ్ సోల్స్కి రిలేషన్ చెప్పలేదు. ఓకే, social workers and dedicated souls relation have not been told. Some dedicated souls are social workers, some dedicated souls are social workers. చెప్పలేదు కదా, అసలు ఆ రెండింటి మధ్య ఏ రిలేషన్ తెలియదు నాకు. సో డెడికేటెడ్ సోల్స్ సోషల్ వర్కర్స్ వచ్చిందంటే నాకు అసలు ఆన్సరే తెలియదు. సో రెండు స్టేట్మెంట్స్ ఫాలో అవ్వు. మై ఆప్షన్ వుడ్ బి డి. మై ఆన్సర్ ఈస్ 19 or 20 or 20. D. My answer is D. Next. All trucks fly, some scooters fly. All trucks fly and some scooters fly. అంటే ఇక్కడ రాసుకోవచ్చా? some scooters fly. కానీ ఇప్పుడు ట్రక్స్ కి స్కూటర్స్ కి రిలేషన్ చెప్పారా? చెప్పలేదు. సో ఎనీ ఆఫ్ ద కంక్లూజన్ దట్ హ్యాస్ ట్రక్స్ అండ్ స్కూటర్స్ విల్ నాట్ బి రైట్. సో ట్రక్స్ అండ్ స్కూటర్స్, ట్రక్స్ అండ్ స్కూటర్స్ రిలేషన్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ నో. సెకండ్ స్టేట్మెంట్ సమ్ స్కూటర్స్ డు నాట్ ఫ్లై. డు నాట్, అసలు డు నాట్ కథే లేదు కదా, చెప్పలేదు కదా అసలు ఎక్కడ డు నాట్ అని. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఆల్సో రాంగ్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. 21 option D. So option D is correct. Next, that means both doesn't follow. Next, some swords are sharp. So some swords are sharp and all swords are rusty. Some swords are sharp and all swords are rusty. ఇప్పుడు ఇలాంటప్పుడు ఎలా రాసుకోవచ్చు ఈక్వేషన్ అంటే ఈ రెండిటికి ఈక్వివాలెంట్ రియాక్షన్, సారీ ఈక్వివాలెంట్ ఈక్వేషన్. స్వాట్స్, అన్ని స్వాట్స్ రస్టీ అండ్ సమ్ స్వాట్స్ ఆర్ షార్ప్ కదా, సమ్ స్వాట్స్ ఆర్ షార్ప్. అంతేనా? ఇదేనా రిలేషన్? ఇప్పుడు yeah, so that is a relationship. That means that some rusty, some rusty are sharp, some rusty are sharp, అది కూడా కంక్లూడ్ చేసుకోవచ్చా? అండ్ సమ్ షార్ప్ ఆర్ రస్టీ, అది కూడా కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. సమ్ రస్టీ థింగ్స్ ఆర్ షార్ప్, అదే కదా చెప్పింది నేను, కరెక్ట్. నెక్స్ట్, సమ్ రస్టీ థింగ్స్ ఆర్ నాట్ షార్ప్. మీకు నాట్ ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ నాట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా తప్పేది. నాట్ వచ్చినప్పుడు 2 సార్లు రావాలి నాట్, మనం క్లియర్గా చూసుకున్నాం. ఇన్ కేస్ క్వశ్చన్లో నెగేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నెగేషన్ వస్తే ఓకే, నెగేషన్ క్వశ్చన్లో లేనప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్లో నెగేషన్ మోస్ట్లీ రాదు. సో వాట్ ఈస్ మై ఆన్సర్? 22A. ఓన్లీ కంక్లూజన్ ఏ ఫాలోస్, సారీ కంక్లూజన్ 1 ఫాలోస్. 21 22A. ఓకే. 23. Some adults are boys and some boys are old. Some adult are boys. Some adult are boys. ఇంకొకటి ఏంటి? Some boys are old. Some boys are old. అడల్ట్ కి బాయ్స్ కి రిలేషన్ చెప్పారా? చెప్పలేదు. అలాంటప్పుడు ఏదైనా సరే అడల్ట్ బాయ్స్ రిలేషన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ తప్పే.
సారీ అదే అడల్ట్ ఓల్డ్ రిలేషన్ ఏమి చెప్పలేదు కాబట్టి అడల్ట్ ఓల్డ్ కింద ఏది ఇచ్చినా నా ఆన్సర్ ఆ కంక్లూజన్ ఫాలో అవ్వదు. ఓకే, ఐ కెన్ సింప్లీ ఎలిమినేట్ దట్. సో సీయింగ్ దట్ సమ్ అడల్ట్స్, సో అడల్ట్స్ ఓల్డ్ అంతే కదా, అడల్ట్స్ ఓల్డ్ అని ఇచ్చారు, రిలేషన్ ఇచ్చారు కాబట్టి అది లేదు, అసలు సంబంధమే లేదు కాబట్టి అది ఖచ్చితంగా తప్పు, అంతే కదా. అడల్ట్స్ ఓల్డ్ రిలేషన్ ఇచ్చినప్పుడు అది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ కంక్లూషన్ ఫాలో అవ్వదు. ఆర్ నాట్ ఓల్డ్ ఆర్ ఓల్డ్, బట్ ఆ రిలేషన్ అడల్ట్స్ అండ్ ఓల్డ్ కదా. నెక్స్ట్ సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఓల్డ్ చెప్పారా, చెప్పలేదు కదా. నాట్ ఓల్డ్ అనేది నీకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు మనం ఎలా ఫాలో అవుతాం. యాజ్ ద వెన్ గివెన్ యూ ఎనీ కంక్లూషన్ వెదర్ ద బాయ్స్ ఆర్ ఓల్డ్ ఆర్ నాట్ ఓల్డ్, దెన్ యూ కెనాట్ కన్ఫర్మ్ దట్ దే ఆర్ నాట్ ఓల్డ్. యూ కెనాట్ completely assume the opposite end. Okay, so definitely both conclusions doesn't follow. My answer would be D. 23D is my answer, right? Next 24. Some books are tables and some tables are mirrors. So same case kada, some books are tables and some tables are mirrors. సమ్ టేబుల్స్ ఆర్ మిర్రర్స్. ఇప్పుడు మిర్రర్స్కి బుక్స్కి రిలేషన్ చెప్పాడా, చెప్పలేదు. సో బుక్స్ మిర్రర్స్ రిలేషన్ ఏదన్నా తప్పే, బుక్స్ మిర్రర్స్. కానీ నా ఆప్షన్ చూడండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ అయితే ఖచ్చితంగా చెప్పలేదు బుక్స్కి మిర్రర్స్కి, బట్ పాసిబిలిటీస్ చూద్దాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రూప్ 1 ఇక్కడ వరకు అయితే నో కంక్లూజన్ ప్రాపర్లీ ఫాలోస్, ఐ మీన్ గ్రూప్ 1 గ్రూప్ 2కి. అదే ఇలాంటి బ్యాంక్ ఎగ్జామ్కి దీనికి ఎలా ఫాలో అవుతుందో చూద్దాం. సమ్ మిర్రర్స్ ఆర్ బుక్స్ అన్నాడు, ఈ రెండింటికి రిలేషన్ చెప్పనందువల్ల ఇది ఎలా అవ్వచ్చు, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇలా అన్నా అవ్వచ్చు, లేదంటే ఇలా కూడా అవ్వచ్చు. చెప్తాను, అర్థమవుతుందా. బుక్స్ ఇది టీ, టేబుల్స్ ఇది మిర్రర్స్. సో ఇక్కడ కన్వర్జింగ్ ఉందా. సో నీకు పాసిబిలిటీ ఆప్షన్ ఏంటి, నో బుక్ ఈజ్ మిర్రర్ అండ్ నో బుక్ ఆర్ నో మిర్రర్ ఈజ్ బుక్, ఆర్ some books are mirrors and some mirrors are books. ఈ రెండే నీకు possibilities. So in such cases the option would be either one or two might follow, would be as per this particular problem, but definitely you cannot predict any of the cases. So by going with the group 2 pattern ఖచ్చితంగా రెండు అయితే follow అవ్వదు. Okay, but by going with R.S. Sharma your answer would be C. 24 చూసారా, 24 C ఇచ్చారు, బట్ గ్రూప్ 2 ప్రకారం అయితే నో కంక్లూజన్ ఫాలోస్, D అవుతుంది. నెక్స్ట్ 25. సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్స్, సమ్ నైట్స్ డేస్. సో మళ్ళీ సేమే కదా, ఇక్కడ వేసేసేనా. సమ్ డేస్ ఆర్ నైట్స్ అండ్ సమ్ నైట్స్ ఆర్ డేస్. సో సమ్ డ్రీమ్స్, ఇది సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్స్ అండ్ సమ్ నైట్స్ ఆర్ డ్రీమ్స్. ఇప్పుడు డ్రీమ్స్కి డేస్కి రిలేషన్ అయినా చెప్పారా, చెప్పలేదు. డ్రీమ్స్కి డేస్కి ఈ రెండింటి మధ్య రిలేషన్ అయితే చెప్పలేదు. ఆల్ డేస్ ఆర్ ఎయిదర్ నైట్స్ ఆర్ డ్రీమ్స్ చెప్పారా, చెప్పలేదు. డెఫినెట్లీ నో. సమ్ డేస్ ఆర్ నైట్స్ ఖచ్చితంగా కరెక్టే కదా. ఇప్పుడు సమ్ నైట్స్ ఆర్ డేస్ అనుకున్నప్పుడు సమ్ నైట్స్ ఆర్ కూడా డేస్ కదా. సమ్ నైట్స్ ఆర్ డేస్ అనుకున్నప్పుడు సమ్ డేస్ ఆర్ ఆల్సో నైట్స్ అండ్ ఆల్ డేస్ ఆర్ ఎయిదర్ నైట్స్ ఆర్ డ్రీమ్స్ అన్నది కన్క్లూజన్ చెప్పలేదు. So what would be my answer? Conclusion 2 is correct. So 25 is B. Let me check. 25 B is my answer. Next, some papers are pens and some pencils are pens. Some papers or pens అన్నాడు. Some papers or pens and some pencils or pens. ఇది ఓకే, నేను ఇప్పుడు పెన్ అని రాసుకోవాలి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ అండ్ సమ్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్న సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అన్న రెండు ఒకటే కదా. సో వాట్ ఐ కెన్ డూ, ఇక్కడ పెన్సిల్ అని రాయచ్చా, అంతేనా, ఇచ్చిన రిలేషన్ ఇదేనా. లెట్స్ సీ. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ కార్నర్ సెండ్ చూసుకోండి. Some pencils are pens, which means that some pens are pencils too. Corners end ఖచ్చితంగా కరెక్టే.
some pens or papers, some papers or pens అనుకున్నప్పుడు ఖచ్చితంగా some papers or pens too, right? So what is my answer? Both follows, right? Both statement conclusion 1 and conclusion 2 follows. So my answer would be E. For 26 it is, sorry, for 26 it is E. Where is this? 26 answer is E. Next, let's go with 27th. Some doctors are fools. Some doctors are fools and some fools are rich. Some doctors are fools, definitely. Then some fools are rich. Some fools are rich, that is also definite. So in such case, is there any relation between doctor and rich mentioned? No. But what are the probabilities? This can be one possibility and other probability would be doctors, fools, and doctors who are fools can also be rich. There can be some convergence. These both are the probabilities. Let's go. But they haven't mentioned anything about doctors and rich as of now. Where am I? Doctor question? Yes, 27. So some doctors are rich. Did they tell me anything about doctors and rich relation? No. But possibility of occurrence can be there. Next, some rich are doctors. Doctors and rich, they haven't mentioned anything. So definitely both doesn't follow. Okay, both doesn't follow, but both have the possibilities. So as per your group 2, what would be your answer? 27 D. Neither one nor two. But C can be the given answer. Yeah, D. Neither one nor two is your answer. Next, 28. All fish are tortoise. Now draw the diagram. All fish are tortoise and no tortoise is a crocodile. All fishes is a tortoise and no tortoise is a crocodile. అంతేనా? సో క్రొకడైల్ ఖచ్చితంగా టార్టాయిస్ వచ్చి క్రొకడైల్ కాదు, అలాంటప్పుడు ఫిష్ కూడా క్రొకడైల్ కాదు. క్లియర్ కట్లీ నో ఫిష్ ఇస్ ద క్రొకడైల్ టూ. That you can assume or you can deduce by the given Venn diagram or by the given statements. No crocodile is a fish. Correct kada? No crocodile is a fish. Statement 1 is definitely right. No fish is a crocodile. Correct. Both are correct. So what is my answer? 28. E is my answer. 28. E is my answer. Right. Next. Next one. All windows are doors and no door is a wall. So now from extreme all statements done, we are done with some. Now we are going to the extreme negative statements, no and some possibilities, right? See, all possibility and no combination, we are currently in that particular exercise. So what is the question? All windows are doors. All windows are doors and no door is a wall. No door is a wall. Then no window is a wall too and no wall is a window too. This can be concluded. No window is a wall and no wall is a door. Definitely both can follow. Option E is right answer. Right? So what is my answer? 28. Okay. 29, option is E. Let's go with the 30th question. All roads are poles and no pole is a house. All roads are poles. All roads are poles. Now, no pole is a house. No pole is a house. That means no pole is a road and no road is a pole. House, yes. House. So, some roads are houses. Some roads are houses. No. No, because these both doesn't relate in any way. So, statement 1 is definitely wrong. Statement 2, some houses are poles. Poles houses. Some houses are poles. No. Both statement doesn't follow. So, what is my answer? Option D is my answer, right? 30D. 30D is my answer.
31. Okay, all flowers are trees. So all flowers are trees and no fruit is a tree. All flowers are trees. All flowers are trees and no fruit is a tree. No fruit is a tree. Now you need to understand that so far whatever the examples that we have learned for no is always triggering to the upper circle, to the outer circle, not to the lower ones. If it is triggering to the lower, outer circle, it means that the inner circle will also abide by the same rules. Okay. If it is given with the relation between the inner circle and the outer circle, then we can't conclude anything about the outer circle. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిలోనూ చూస్తే ఏంటంటే అవుటర్ సర్కిల్ తోనే అంటే బయట ఉన్న దాని రిలేషన్ తోనే చెప్తున్నారు వేరే వాటికి నో అనో ఆల్ అనో ఏదైనా. అదే ఇన్నర్ సర్కిల్ తో పాటు దీనికి గానే రిలేషన్ ఇచ్చారనుకోండి అప్పుడు మనకు అవుటర్ సర్కిల్ తో ప్రాబబిలిటీ ఏంటన్నది తెలియదు, మనకు ప్రాపర్ కంక్లూజన్ రాదు. అది మనం చూద్దాం, ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. సో ప్రెసెంట్ ఏంటి, సో ఫ్రూట్స్ కి ఫ్లవర్స్ కి కూడా నో రిలేషన్, నో. సో చూద్దాం ఆన్సర్. నో ఫ్రూట్ ఇస్ ఎ ఫ్లవర్, కరెక్టేనా? అండ్ సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్. All flowers are trees and not some trees are flowers. Both follows. E. Answer is E. Next. All mangoes are golden in color and no golden colored things are cheap. All doctors are fools, huh? 421. Abhishek. All doctors are yes. Fine. Next. So if you have any doubts, you can again pose me in the chat box, Mr. Abhishek. Next, all mangoes are golden in color. All mangoes are golden in color and no golden colored things are cheap. No golden colored things are cheap. Okay, now. All mangoes are cheap. Wrong statement, right? Definitely wrong statement. So, first statement is definitely wrong. The next one, golden colored mangoes are not cheap. Golden colored mangoes are not cheap. So, what they have done? Subject is same. This no has been sent there to not cheap. Okay, fine. 32. 32 is it? That's all. Option B is correct. How? Now let's see. What they have given? All mangoes are golden in color and no gold colored things are cheap. That means whatever the color, whatever the object may be, if it is in golden color, that is not cheap. That is what they meant. That means for gold, cheap is nowhere related. Now go with the statements. All mangoes are cheap. No, definitely all mangoes are not cheap. Okay, so definitely statement 1 is, conclusion 1 is wrong. Next, conclusion 2, golden colored mangoes are not cheap. So golden colored mangoes, mangoes are already golden, clearly they have mentioned all mangoes are golden. So definitely this part is correct, and as it is not related to cheap, then definitely it is not cheap. So what is my answer? Conclusion 2 is correct. That means option B is right. Next, all young scientists are open-minded and no open-minded men are superstitious. Okay, fine. So all young scientists are open-minded. All young scientists are open-minded. Then no open-minded men are superstitious. So no open mind are superstitious in the sense no young mind is also superstitious. Inbuilt you can assume the same, right? Ante ఇప్పుడు యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓపెన్ మైండెడ్ అన్నారు, ఓపెన్ మైండెడ్. తర్వాత ఎవరైతే ఈ ఓపెన్ మైండ్ ఉంటారో వాళ్ళు నాన్ సూపర్స్టిషియస్ అన్నారు. సో సూపర్స్టిషియస్ కి యంగ్ పీపుల్ కూడా
నాట్ రిలేటెడ్ అన్నది అర్థం చేసుకోవాలి, రైట్? సో where is the statement? Conclusions. Let's see with the conclusions. No scientist is superstitious. Young scientist, right? Okay, so young scientist. So no scientist is superstitious, correct kada? No very related kada? So statement 1 is right. Next, no young people are superstitious. No young people, is it young? They have given clearly that young scientists, not young people. All young people, it's not all young scientists is something which they have mentioned, not young people. So this statement 2 is definitely wrong. Only statement 1 is right. Clear? Clear or not? Not understood? Shall I repeat it again? Okay. All young students are open-minded. Young scientists are open-minded అన్నాడు. అంటే సైంటిస్ట్లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓపెన్ మైండెడ్ అని అంటున్నాడు. సో క్లియర్ కట్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే యంగ్స్టర్స్ అందులోనూ సైంటిస్ట్, నాట్ యంగ్ పీపుల్. నెక్స్ట్, నో ఓపెన్ మైండెడ్ మెన్ ఆర్ సూపర్స్టిషన్స్. అంటే ఈ ఓపెన్ మైండెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సూపర్స్టిషియస్ కాదు అని అంటున్నారు. దట్ మీన్స్ దే ఆర్ నో వే రిలేటెడ్ టు సూపర్స్టిషియస్ పీపుల్, రైట్? So go with the first statement. No scientist is superstitious. Here, no young scientist is superstitious. That you need to understand. Young is something which you need to know. They've given no scientists. So again, specificity is missing. So even statement 1, conclusion 1 is also wrong. Right? Next, no young people are superstition. No, they've clearly mentioned that young scientists. Combination of youngsters and scientists. It's not only youngsters or it's not only about scientists. So both statements are wrong. What would be my answer? D. 33D. 33D is my right answer. Okay, fine. Next. So that small logics we need, you should not be skipping it. Simple we can go by overlook, but definitely avoid that. Ala misspelled చేయకూడదు, క్లియర్ కట్గా చూసుకొని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, నో జెంటిల్మెన్ ఇస్ పూర్ అండ్ ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. నో జెంటిల్మెన్ ఈస్ పూర్ అండ్ ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. సో ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్ అండ్ నో జెంటిల్మెన్, సో ఇది జెంటిల్మెన్తో మాత్రమే రిలేట్ చేస్తున్నారు, ఆర్ పూర్. ఓకే, సో ఇప్పుడు పూర్కి రిచ్కి ఏమైనా సంబంధం చెప్పారా? చెప్పలేదు. ఓకే, fine. Now let's go. No poor man is rich. No rich man is poor. Poor ki rich ki sambandhame cheppaledu. So neither of the statements follow. My answer is D. But simply if we see the statement we can assume that yes, definitely a person who is poor definitely will not be rich. No, but you have to abide by the rules of Venn diagram. So clearly 34 answer is D. 34 answer is D. Next, 35. No magazine is cap, all caps are cameras. So all caps are cameras. First go with the extreme positive statement, then go with the extreme negative statement. Ila ichinapudu. So no caps are cameras. No caps are cameras and no magazine is a cap. No magazine is a cap. That means that there is no relation which they have mentioned about they haven't mentioned, so they have clearly mentioned that no magazine is cap. That means magazine and cap relation they have mentioned, but did they mention anything about magazine and camera? No, right? Because this is inner circle. They haven't mentioned anything about camera and magazines. So it can be related, it cannot be related, we don't know. So no camera is magazine. No, so they have mentioned about cameras and magazines relation, which they haven't mentioned clearly in the statement. But the possibility situation can be this or caps, cameras, and with cameras the magazines might be related to. So in general case both might follow, either one or two. Else for your group 2 we can simply conclude that no two statements, no conclusion can be followed in the given statements.
right? So this is 35th one, 35th one, C. So C, either one or two follows, but as there is no probability, no clear probability of occurrence of the event, then definitely we can conclude that no conclusion clearly follows. Okay. So that is how we have seen till 35, right? So let me wind up the class here. We will see rest of the exercise problems of this particular exercise. 62 ఉన్నాయి. So రేపటికి ఈ 62 కంప్లీట్ చేసి exercise 2కి వెళ్ళిపోదాం. 65 క్వశ్చన్స్ ఉన్నాయి. 65 క్వశ్చన్స్ కంప్లీట్ చేసి ఎక్సైజ్ 2 కొంచెం టఫ్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తే అది ఈజీనే, సో ఇట్ డజంట్ మ్యాటర్, చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎక్సైజ్ 1B ఇది స్టార్ట్ చేద్దాం రేపు. How many questions? ఇది ఒక 60, 63. సో ఇచ్చేసామంటే ఎంటైర్లీ we can wind up your statement and conclusion problems. ఇంతకు మించి వేరే మోడల్స్ రావు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఓకే, లాజికల్ రీజనింగ్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లాజికల్ రీజనింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ మెంటల్ ఎబిలిటీ. దానిలో కూడా మళ్ళీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ రావచ్చు మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో. సో విల్ సీ దట్ లేటర్. సో యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఇట్ ఫర్ టుడే. We'll meet in the another session tomorrow. Thank you for the session. Good evening.